అందరికీ నమస్తే అండి. ఈరోజు మన కథ వానప్రస్థము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంకుల్, నేను రమేష్ని, శ్రీపతి గారి అబ్బాయిని. కెనడా నుంచి మాట్లాడుతున్నాను. నువ్వటోయ్, ఎలా ఉన్నారు? నీ భార్య పిల్లలు అంతా బాగున్నారా? అతడు ఇంత సడన్గా నాకెందుకు ఫోన్ చేసి ఉంటాడా అని ఒక పక్క ఆలోచిస్తూనే అడిగాడు. బాగున్నాను అంకుల్. మా డాడీ వరసేం బాగోలేదు. మీరు కొంచెం మందలించాలంకుల్. ఏం చేశాడు? ఈ మధ్య 5-6 నెలల నుంచి ఊళ్ళో లేను. మా అమ్మాయి డెలివరీ వాళ్ళింట్లోనో బెంగళూరులోనో జరగాలని పట్టుబడితే నేను మా ఆవిడ అక్కడే ఉండి ఆ పని పూర్తి చేసి నిన్ననే వచ్చాము. మీకు తెలియదా? అతడి స్వరం నిండా ఆశ్చర్యం పరుచుకుంది. మేం ఊళ్ళో లేంలే. అసలేం జరిగింది? మా మమ్మీ డాడీ సిటీలోని ఇల్లు అమ్మేసి సిటీ అవుట్స్కర్ట్స్లోని వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయారు. అరెరే, నిజమా? అంత కర్మేం వచ్చిందయ్యా వాళ్ళకి. చెట్టంత కొడుకువి నువ్వు ఉన్నావుగా. మరి ఒంటరితనము అనిపిస్తే నీ దగ్గరికొచ్చి ఉండొచ్చుగా. ఆ మాట ఎప్పటినుంచో చెబుతున్నాము. క్రితంసారి కెనడా వచ్చినప్పుడు ఇక్కడి చలికి తట్టుకోలేకపోయారు. కాళ్ళు చేతులు వంకర్లు పోతున్నాయని గొడవ పెట్టారు. ఎంత హిట్లర్ ఉన్నా కొంచెం చలి ఉంటుందనుకోండి. అయితే మాత్రం వార్ధక్యంలో కొడుకు దగ్గర కాలక్షేపం చేయాలి, లేదా ఏదోలా సర్దుకపోవాలి తప్ప ఎవరూ లేనట్టు ఇలా శరణాలయానికి వెళ్తారా? ఎంత సిగ్గు! మీరంటే అర్థం చేసుకుంటారు. నలుగురు అలా అనుకోరు కదా అంకుల్. కొడుకు చూడలేదంటూ నన్ను ఆడిపోసుకుంటారు. మీరే ఏదో రకంగా డాడీకి నచ్చచెప్పి అక్కడి నుంచి వచ్చేసేలా చూడండి. డాడీ మీ మాట కాదనరు. చెప్పి చూస్తానులే గాని మనలో మన మాట. సిటీలోని ఇల్లు అమ్మేసి డబ్బు ఇమ్మని నువ్వేమీ ఒత్తిడి తేలేదు కదా. అసలే వాడికి అభిమానం ఎక్కువ. ఏదో సందేహం పీకుతుంటే అన్నాను. అలాంటిదేదో బలమైన కారణం లేకపోతే శ్రీపతి ఎంతో కష్టపడి ఇష్టపడి కట్టుకున్న ఇంటిని ఉన్న పలానా ఎందుకు అమ్మేస్తాడు? ఏదో పని చేసుకుంటున్న నా భార్య చటుక్కున వచ్చి చెవులిటూ అప్పగించింది. చాచా, డబ్బు అవసరం నాకెందుకుంటుంది అంకుల్? అవసరమని కాదు, ఎంత ఉన్నా కొందరికి ఆ దాహం తీరదు. అందుకని అడిగాను. ఏమీ అనుకోకు. ఏదైనా డబ్బు అవసరమొచ్చి ఇల్లు అమ్మాడంటావా? అదే నిజమైతే ఆ ముక్క నాకు చెప్పొచ్చుగా. నేనేం పరాయివాన్నా? అవసరమైతే డబ్బు నేనే పంపుతానుగా అంకుల్, బాధగా అన్నాడు. సరే సరే, ఇవాళే వెళ్ళి సంగతేంటో కనుక్కుంటానులే. కనుక్కోవడం కాదంకుల్, ఎలాగైనా ఒప్పించి వృద్ధాశ్రమం నుంచి తీసుకొచ్చేయండి. మీ దగ్గరో అద్దెకో ప్లాట్ చూసి అందులో ఉంచండి. మీరంతా దగ్గరలో ఉంటారు గనక ఒంటరితనము అభద్రత ఫీల్ అవ్వరు. మంచి మాట చెప్పావు. అలాగే చేస్తానులే. సెల్లాప్ చేశానో లేదో శ్రీమతి నోరు విప్పింది. ఏమిటేమిటి? అన్నయ్య గారు ఆశ్రమంలో ఉంటున్నారా? అవునట. సిటీలోని ఇల్లు అమ్మేశాడట. మీరిద్దరూ చిన్ననాటి మిత్రులు కదా. మీకు మాట మాత్రమైనా చెప్పకుండా అంత పెద్ద పనేలా చేశారంటారు? ఊహు, దీని వెనుక కుట్ర ఉండి ఉంటుంది. రమేష్ ఏదో పెద్ద వ్యూహం పన్నే ఉంటాడు. అవ్వ కన్న తల్లిదండ్రుల్ని అనాథాశ్రమానికి తరిమేసినవాడు ఏం బాగుపడతాడండి? నిజానిజాలు తెలుసుకోకుండా తొందరపడి మాట తూలకూడదే. కంటికెదురుగా నిలవెత్తు నిజము కనిపిస్తుంటే ఇంకా సాక్ష్యాలు ఆధారాలు ఏం కావాలండి? 25 ఏళ్ల నుంచి ఉంటున్న ఇంటిని అమ్మేసి ఊరవతలి ఆశ్రమానికి వెళ్ళిపోయారంటే సంగతేంటో అర్థం కావటం లేదు. వారింటి ప్రాంతము బాగా డెవలప్ అయింది కదా. కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేయాలని ప్లాన్ వేసుంటాడు. ఈనాటి కొడుకులు ఎంతకైనా తెగిస్తారండి. వాళ్ళకి వాళ్ళ బాగు వాళ్ళ సుఖమే ముఖ్యము. కన్నవాళ్ళు ఎలా అఘోరిస్తున్నా పర్లేదు. కాంతం వారించబోయాను గాని తన వాక్ప్రవాహము ఎక్కడా ఆగలేదు. ముసలి తల్లిదండ్రుల్ని ఇక్కడ వారి కర్మకి వాళ్ళని వదిలేసి దేశము కాని దేశములో కొలుకుతున్నాడంటే ఏమనుకోవాలి చెప్పండి? కన్నవాళ్ళని కనిపెట్టుకొని చూడవలసిన బాధ్యత అతగాడి మీద లేదు? ఉందనుకో. నీళ్లు నమిలాను. మరెందుకు దేశాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు చెప్పండి? దారుల కోసమే కదా. జన్మనిచ్చిన వారి సంతోషం కన్నా ఆ డబ్బు ఎక్కువైనట్టే కదా. లేకపోతే కెనడాలో ఎందుకుంటాడు? కాంతం నిలదీసి ప్రశ్నిస్తుంటే గతుక్కుమని ఇబ్బందిగా చూశాను. రమేష్ కెనడా వెళ్ళేసరికి
మా అబ్బాయిని అమెరికా పంపాలని చాలా ప్రయత్నించాము. కన్సల్టెంట్కి ₹1,00,000 ఇచ్చాము కూడా. కానీ వీసా రాలేదు. లాటరీలో పోయింది. అలా మా అమెరికా డ్రీము చెదిరిపోయింది. మా అబ్బాయి పెళ్ళయ్యే నాటికి సిటీలోనే ఉండేవాడు. పెళ్ళయ్యాక బెంగళూరుకి మారాడు. అదంతా మా కోడలి ఎత్తుగడ అని మా కాంతం అభియోగము. బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడరేమిటండి? చూడు కాంతం, అందరూ డబ్బు కోసమే విదేశాలకి వెళ్ళరు. చక్కని అవకాశాల కోసము, సామర్థ్య నిరూపణ కోసము, కెరీర్లో ఎదుగుదల కోసము వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళారని కన్నవారి మీద ప్రేమ లేదనుకోవటం సరికాదు. ఇవాళ రేపు ప్రపంచంలోని ఏ మూల నుంచైనా ఇక్కడికి దూరం 20 గంటల ప్రయాణమే. ఇక సరిపెట్టండి మీ నస, మీ చాదస్తపు మాటలు. నేను ఇంటికప్పు కింద నిలబడి చెబుతున్నాను, వినండి. ఆ రమేష్ వంటి స్వార్థపరుడు అతగాడి నిర్వాకం వల్లే కొంప గోడు అమ్ముకొని అనాథాల్లా ఊరవతలికి వలసబోయారు. ఇదే పచ్చి నిజమని మీరు అన్నయ్య గారిని కలిసొచ్చాక చెప్పకపోతే చూడండి. కాంతం మాటల్లోనూ నిజం లేకపోదనిపించింది. వెంటనే శ్రీపతికి ఫోన్ చేశాను. ఎప్పుడొచ్చావురా? అమ్మాయి మనవరాలు బాగున్నారా? ఆరా తీశాడు. అంతా బాగానే ఉన్నారు. కానీ నువ్వేంటి అనాథాశ్రమంకి వెళ్ళావంట? అంత కర్మేం పట్టిందిరా? ఆ అనాథాశ్రమం కాదు, వృద్ధాశ్రమం. ఏ రాయైనా ఒకటే, పళ్ళుడగొట్టుకోవడానికి. ఒకసారి రారా, అన్నీ మాట్లాడుకుందాం. ఎప్పుడో కాదు, ఇవాళే వస్తున్నాను. అడ్రస్ చెప్పు. 2 బస్సులు మారి ఆటో ఎక్కి వెళ్ళాను. వానప్రస్థము అని రాసి ఉన్న ఆర్చి వంక, సెక్యూరిటీ వంక కిచ్చింతో ఆశ్చర్యంగా చూశాను. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఉందనుకుంటూ విజిటర్స్ రిజిస్టర్లో సంతకం పెట్టాను. శ్రీపతి ఇంటి గుర్తులు చెప్పి వెళ్ళమన్నాడు. లోపల రకరకాల డాబాలున్నాయి. కొన్నిటికి 1-2 అంతస్తులు వేశారు. దూరాన అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి. రోడ్డుకు ఇరువైపులా కాంపౌండ్ వాల్ ప్రక్కన మధ్య మధ్యలోను గల పచ్చని చెట్లని, సిమెంట్ బెంచీలను చూసి ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయాను. ఎంత ప్రశాంతంగా ఆహ్లాదంగా పార్కుని తలపిస్తూ ఉంది వాతావరణం. ఎండవేడి తగ్గడంతో వృద్ధులు ఇళ్లలోంచి బయటకొచ్చి కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్ చేస్తున్నారు. నడవలేకపోతున్న వారికి మిగతా వారు చేయందించి నడిపిస్తున్నారు. అంతా జంటలుగా గుంపులుగా ఉన్నారు. ఉత్సాహంగా ఉన్నారు. సెంచరీ కొట్టి తీరుతామన్నంత ధీమాగా ఉన్నారు. ఇదో కొత్త లోకంలా అనిపిస్తుంటే అబ్బురపడకుండా ఉండలేకపోయాను. అల్లంత దూరాన నన్ను చూస్తూనే పిలుస్తూ వచ్చాడు శ్రీపతి. నన్ను హత్తుకొని పొంగిపోయాడు. ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి? ఎలా ఉన్నావు? మా మరదల్ని కూడా తీసుకురావాల్సింది. అది సరే, నువ్వింత హఠాత్తుగా సిటీ మధ్యలోని ఇల్లు అమ్మేసి ఇక్కడికి ఎందుకొచ్చావు? నవ్వాడు. వస్తూనే ఈ దాడి ఏమిట్రా? పద, ఇల్లు చూద్దువుగాని. శ్రీపతి ఇల్లు చిన్నగానే అయినా ముచ్చటగా ఉంది. చుట్టూ కాయగూరల మొక్కలున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 పడక గదులు, హాళ్ళు ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లోనూ అలాగే ఉన్నాయని, దాన్ని అద్దెకు ఇచ్చానని చెప్పాడు. ఇది అమ్మకానికి రావడంతో హడావుడిగా సిటీలోని ఇల్లు అమ్మేసి దీన్ని కొన్నాను. అదెంత తెలివి తక్కువ పనో తెలుసా? బిజీ ఏరియాలోని ఇల్లు రోజురోజుకీ కాదు, గంటకి విలువ పెరుగుతుంది. అది అమ్మేసి రింగ్ రోడ్ అవతల ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో ఇల్లు కొనుక్కోవడం తెలివైన పనంటావు. నా స్వరంలో హేళన ఉన్నా పట్టించుకోకుండా నవ్వేశాడు శ్రీపతి. అయోమయంగా చూశాను. మా వానప్రస్థము చూద్దువుగాని రారా, ఇంటిలోంచి బయటికి దారతీస్తూ అన్నాడు. ఇవన్నీ రిటైర్మెంట్ హోమ్సే. సొంతవి ఉన్నాయి, అద్దెవి ఉన్నాయి. కానీ అంతా కలిసే ఉంటాము, కలిసికట్టుగా ఉంటాము. ఒక మహా కుటుంబంలా ఉంటాము. వైద్య సదుపాయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక సేవ చేసే అవకాశము అన్నీ పుష్కలంగా ఉన్నాయి. డబ్బు గుంజటానికి ఇదో తరీకా. అది సరే, వదినగారు కనిపించడం లేదు. ఇంట్లో లేరా? అక్కడికే వెళ్తున్నాం పదా. అక్కడికంటే ఎక్కడికి? నా మాటలు పట్టించుకోలేదు. మా కమ్యూనిటీలో ఇల్లు అపార్ట్మెంట్లు కలిసి మొత్తం 70 ఉన్నాయి. ఇక్కడ ఉండేవాళ్ళంతా వృద్ధులే, రిటైర్ అయిన వాళ్ళే. అంతా కొడుకుల చేత అశ్రద్ధ చేయబడిన వారేనేమో. నీలాగా కావాలనే వ్యంగ్యంగా అన్నాను. అందరివి ఒకే రకం పరిస్థితులు కాకపోయినా అందరము ఒకే రకం పక్షులం. అందుకనే ఒకే చోటికి చేరాము. ఈ వెంచర్ వేసిన వాళ్ళే గుడి, ప్రేయర్ హాల్, కమ్యూనిటీ కిచెన్, క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఖర్చుని అంతా షేర్ చేసుకుంటున్నాము.
ఒక పెద్ద కుటుంబంలా కలిసి ఉంటున్నాము, కలిసి పని చేసుకుంటున్నాము, ఒకరికొకరము చేదోడు వాదోడుగా కలిసికట్టుగా ఉంటున్నాము. ఒంటరితనము, అభద్రత, నిరుత్సాహము, నిర్లక్ష్య భావన మా దరికి చేరలేవంటే నమ్ము. కలిసి ఉండకేం చేస్తారు? అరచి గీపెట్టినా బదులు పలికేవారు ఒక్కరైనా చుట్టుప్రక్కల ఉంటేగా. ఆగిన వంక అదోలా చూసి ముందడుగు వేస్తూ చెప్పుకోబోయాడు. ఉదయమే వాకింగ్కు వెళ్తాము. వస్తూ ఎవరికైనా మందులు, బ్రెడ్డు, పండ్ల లాంటివి కావలిస్తే కొన్ని తెచ్చిస్తాము. నడవలేని వాళ్ళకి సహాయపడతాము. రోగులకి సేవ చేస్తాము. గుడిలో పూజలు చేస్తాము. పురాణాల విశేషాలు తిరిగేసుకుంటాము. బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా అంతా కమ్యూనిటీ కిచెన్లోనే చేస్తాము. ఓపిక, శక్తి రెండు ఉన్న నాలాంటి కొందరము ఈ దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలకెళ్ళి క్లాసులు తీసుకుంటాము. చుట్టుప్రక్కల పల్లె ప్రజలకి ప్రభుత్వ పింఛన్లు, రేషన్ వగైరాలు వచ్చేందుకు సలహాలు, సహకారం ఇస్తాము. వారి జీవన పరిస్థితులు మెరుగుపడేందుకు తోడ్పడతాము. కాలం మాకే తెలియనంత వేగంగా, ఉత్సాహంగా పరిగెడుతోందిరా. కళ్ళలోంచి ఆనందం జాలువారుతుంటే అన్నాడు. దిమ్మెరబోయి చూశాను. నీకిక్కడే బావుందా? అవును, అక్కడ పెద్ద ఇంట్లో బిక్కుబిక్కుమంటూ మేమిద్దరము రోజు అబ్బాయి ఫోన్ కోసము ఎదురు చూడటం, ఫోన్ వచ్చాక వాళ్ళ గురించే మాట్లాడుకోవడం, అంతే. జీవితం నిస్సారం, నిస్తేజమైపోయింది. నిజం చెప్పాలంటే చావు కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉండేది. ఇక్కడెంతో బాగుందంటావు. ఖచ్చితంగా. ఇక్కడ సమాజం ఉంది, చేదోడు వాదోడు ఉంది, సహాయము, నిజాయితీ ఉంది, ఆధ్యాత్మికత ఉంది. ఈ నేలలోంచి, గాలిలోంచి, మనుషుల్లోంచి ఎంతో పాజిటివ్ ఎనర్జీ వచ్చి మమ్మల్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది. మమ్మల్ని మేం కొత్తగా ఆవిష్కరించుకున్నట్టు, కొత్త సమాజంలో ఉన్నట్టుగా ఉంటుంది. శ్రీపతి కళ్ళలోని మెరుపుల్ని వెర్రిగా చూశాను. ఆ కమ్యూనిటీలో ఉంటున్న కొందరిని పరిచయం చేశాడు శ్రీపతి. మీకిక్కడ ఎలా ఉంది? ఒకరిని అడిగాను. చాలా బాగుంది. చిన్నప్పటి ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్టే ఉంది. ముసలి వయసులో మనకేం కావాలో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా మాట్లాడటానికి, ఆనందం పంచుకోవడానికి మేమున్నామని అండగా నిలబడే వాళ్ళున్నారు. బంధుమిత్రుల ఇళ్లలోని శుభకార్యాలకి మేం వెళ్ళినా 1-2 రోజుల మించి అక్కడ ఉండలేమంటే నమ్మండి. మా బతుకు భవిష్యత్తు ఇక్కడే ఉంది. పిచ్చివాణ్ణి చూసినట్టు చూశాను. ఒక్కొక్కటి చూపిస్తూ కమ్యూనిటీ కిచెన్లోకి తీసుకెళ్లాడు. అక్కడ శ్రీపతి భార్య వంటల్లో సహాయపడడం చూసి విస్తుబోయాను. ఈ వంటలక్క వేషమేంటి వదినా? మీకు బోలెడు ఉంది. కొడుకు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు. మీకీ కర్మ ఏంటి? నొచ్చుకున్నాను. అదేంటన్నయ్యా, మా కోసం మేం వండుకోవడమో నీకు తప్పుగా కనిపిస్తుందా? గుటకలు మింగాను. ఇన్నాళ్ళు ఒడ్డున పడ్డ చేపలా కొట్టుకుంటున్నాము. ఇప్పుడేమో నీటి ప్రవాహంలోకొచ్చి పడ్డట్టుగా ఉంది మా పరిస్థితి. అయితే మీరు కావాలనే ఇక్కడికొచ్చారన్నమాట. ఇందులో మీ అబ్బాయి నిర్వాకం ఏమీ లేదన్నమాట. అపనమ్మకంగా చూస్తూ అన్నాను. అనవసరంగా వాడినెందుకు ఆడిపోసుకుంటావయ్యా? ఆ దేశంలో మేము ఉండలేము. వాణ్ణి ఇక్కడికొచ్చి ఉండమనలేము. వాళ్ళక్కడ సంతోషంగా ఉన్నారు. మేమిక్కడ హ్యాపీగా ఉన్నాము. రోజు ఐఫాడ్లో మనవడు, మనవరాలు పలకరిస్తూనే ఉంటారు. ఇక ఇక్కడ ఎవరింటికి కొడుకులు, కూతుళ్ళు వచ్చినా మా వాళ్ళు వచ్చినట్టే పొంగిపోవడం, పండుగలు, పుట్టినరోజులు కలిసి జరుపుకోవడం అలవాటైపోయింది. శ్రీపతి భార్య సంబరంగా చెప్తుంటే మ్రాన్పడిపోయాను. నా భుజం మీద చెయ్యి వేసి అన్నాడు శ్రీపతి. ఒకప్పుడు మనము తల్లిదండ్రుల్ని వదిలి ఉద్యోగం కోసము హైదరాబాద్ వచ్చాము. ఇప్పుడు మన పిల్లలు అదే ఉద్యోగాల కోసము వేరే దేశాలకెళ్తున్నారు. రాకపోకలకి ఆ కాలంలో ఎంతో టైం పట్టేదో ఇప్పుడు అంతే పడుతోంది. అది గ్రహించకుండా పిల్లలు నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోవడం అర్ధరహితం. మనము మన ధోరణిని, జీవనశైలిని మార్చుకోక తప్పదు. మున్ముందు ఇలాంటి రిటైర్మెంట్ హోమ్స్ పెరుగుతూనే ఉంటాయి. పెరగాలి కూడా. వానప్రస్థం అంటే బంధుప్రేమలు, స్వార్థాలు తగ్గించుకొని సమాజ ప్రేమలు, సేవలు పెంపొందించుకోవడమే. అప్పుడే కదా మానవ జన్మ చరితార్థమయ్యేది. ఏమంటావ్? శ్రీపతిని చూస్తుంటే, వాడి మాటలను వింటుంటే నాలోనూ ఏవో ఆలోచనలు, కొత్త ఉత్సాహము, ఉద్వేగము. కాసేపయ్యాక నాకు మా కోసం మేము ఈసురోమంటూ ఒంటరి బతుకు బతకడంగాక 10 మందితో కలిసి 10 మంది కోసం బతకాలనిపిస్తుంది.
మాకు ఇలాంటి ప్రశాంతత జీవనం కావాలనిపిస్తుంది. ఇక్కడేమైనా ఇల్లు అద్దెకు ఉంటే చెప్పరా శ్రీపతి? మనసులోంచి అపోహల్ని అపార్థాలని తుడిచేస్తూ చెమ్మగిల్లిన కళ్ళతో అన్నాను. సరిగ్గా అప్పుడే కెనడా నుంచి రమేష్ ఫోన్ చేశాడు. మీ డాడీ పక్కనే ఉన్నాను. మీ డాడీని సిటీకి తీసుకెళ్లడం కాదు, రేపే నేను మీ ఆంటీతో కలిసి ఇక్కడికి వచ్చేస్తాను. ఇక మా గురించి మీరేం ఆందోళన పడక్కర్లేదు. నిశ్చితంగా ఉండండి చాలు. మీ అమ్మ నాన్నలే కాదు, ఇకపైన మేము ఒంటరి వాళ్ళం కాదు, ఒక చైతన్య సమూహంలో భాగస్థులం చెప్పాను ఉత్సాహముగా. ఇదండి ఈరోజు కథ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.